రెండో సమూయేలు పుస్తకము 11వ అధ్యాయానికి వస్తాడు. దేవుడికి మహిమ. ఓని వాక్య తిని నేర్చుకుంటున్నాడు. ఓని వాక్యము మనని సక్కా తుంగితి గనక ఈ భూమితో పొర్రో మనిషికి కావలస్తుంది. ప్రతి మనిషికి గిన కావలస్తుంది ఓని వాక్యమే. ఆ వాక్యము మనడు బేలామెనడో బేలా నడతవలో బేలా మందవలో మొత్తం కూడా మనకి నేర్పిస్తే, అందుకనే మనడు వాక్య తిని నేర్చుకుండవలే. మరి అభివృద్ధి ఆదని ప్రతి మనసు, ఆశీర్వదించని ప్రతి మనసు దేవుటి మాట తిని చాలా జాగ్రత్తగా నేర్చుకుండవాలి. మరి ఈ మాట తిని మనడు నేడు 11వ అధ్యాయతిని నేర్చుకుంటున్నాడు. రెండో సమూయేలు పుస్తకము 11వ అధ్యాయతి మనడు బాత నేర్చుకుంటాడు. ఇతుకు దావీదు ఈ అధ్యాయతే 2 తప్పుకు తుంగుతాడు మనడు ఊడితాడు. ఓండు బస్సెబాయిందని నాటుతోటి పాపం తుంగుతాటుగా ఊడితాడు. వాళ్ళకి మరి దాన్ని ముత్పని పానం తీసిస్టంతకి ఓండు మరి మొన్నడికి ఆలోచన తుంగుతాటు ఊడితాడు. ఇవి 2 మనడు దీంటే ఓండు తుంగ తప్పుకిని గురించి ఊడితాడు. బైబిల్ పుస్తకతే తుంగ తప్పుగా చాలా స్పష్టముగా, తప్పిని తప్పుగా, మంచి తిని మంచిగా దేవుడు రాసిస్తారు వత్తుండు. ఇలా రాసిస్టందుకి కారణం బాధ్యతకు గొప్ప గొప్పవారు తప్పు తుంగుతారు కదా, మనడు కూడా తుంగొచ్చులే ఇంజురు అనుకుండటందుకి అయ్యో, మనడు తప్పు తుంగకుండా సరిదిద్దుకొనిజి శుభ్రం తుంగుకొనిజి దేవుటగ్గా నీతి మంతురికినిగా ఓని మున్నే నిత్తటందుకి మనడు బాగుగా ఊడుకుండవలింజరే సరిదొంగుకుండవలించుకెచ్చి దేవుడు రాస్తుండు. మనడు దావీదిని జీవితతే అత్త అధ్యాయకినన్నిటి కూడా మొన్నటి సమూయేలు పుస్తకత ఓండు బెచ్చుకో ఇబ్బందికిని మత్తాటుగా కష్టకిని మత్తాటుగా సౌలిని తోటే గెర్మిసోరే పాణతిని కాపాడుకుంటోరే మిర్రోరే మత్తాటు ఊడితాడు. మరి 2వ పుస్తకతికి వాదంగానే ఓండు రాజు అయితోండు, ఇశ్రాయేలు మనుషులకి పరిపాలన తుంగని మంచి నాయకుడు అయితోండు. మరి రాజునిగా నాయకుడిగా చక్కటి పెదరితిని దేవుడు ఎత్తోండు. ఓని చుట్టూ మందని శత్రువుకిని అందరిని కూడా ఓండు దావీదు జయించి మంచి సైన్యతిని దేవుడు ఎత్తోండు, మంచి పెదరితిని ఎత్తోండు, జనతిని మంచిగా పరిపాలన తుంగని గొప్ప భాగ్యతిని ఎత్తోండు. దేవుడు దావీదినితోటి తిరిగి వత్తుండు, నేను దీవిస్తాను, శాశ్వతంగా ఆశీర్వాదంగా తాయిస్తాను, ఇంచుకిచ్చి తిరిగి వత్తుండు, అంత బాగుమింది. దావీదు బెచ్చుగాను వర్ధిల్లు వత్తుండు, ఆశీర్వదించబరుసరు వత్తుండు. ఈ అధ్యాయతికి వత్తుకు దావీదు తప్పుకు వేడితా మనకి మున్నటి వచ్చిన తిని చదువుకటు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇగ్గ మనడూడుకు అద్దు వసంతకాలము, ఆ కాలతే యుద్ధం జరగొంది. యుద్ధం జరుగురు మత్తస్కే దావీదు మాత్రము యోవాబిని మరి సైన్యతి మందని గొప్ప గొప్ప వారిని యుద్ధశూరులకిని అందరిని వ్యూహం తుంగి ఓరిని యుద్ధతికి రోత్తుండు. ఈయన మాత్రము రాజ్యతే నెత్తుండు. ఈయన మాత్రము యెరూషలేమిని మిను యుద్ధం జరగనస్కే యుద్ధం తగ్గి మందవల కదా. కానీ దావీదు ఆ రోజు యెరూషలేమిని ఆగి అత్తుండు, బేనో తుంగని పని ఓండు తుంగవలే. ఇక మనడూడుకు యుద్ధతికి దాయని మనసు లోను ఆగిదాయటం వల్ల ఓండు మరి దుష్టుడికి పాపం తుంగటందుకి ఇంకొరో అర్దిని మరి అర్తికి అత్తాటు మనడు ఊడితాడు. మనడు ఈ 2వ వచన తిని ఓడుకు ఒకనొక దినమున ప్రొద్దుగుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాబు కుమార్తె అయిన ఇత్తీయుడగు ఊరియాకు భార్యనై
బత్షెబాని తెలియజేయగా దావీదు దూతలతో ఆమెను పిలువనంపించెను. ఇక మన డూడుకు యుద్ధం తుంగటందుకి దాయని దావీదు పడుతుండల్లే పటి ಒಂಜಿ తేదీ మరి మెద్దెతు పొర్రో నడుసొరు మినుడు నడుసొరు మందని వాళ్ళకి ఇడుపో మందని ఇడు పొర్రో నడుసునుండు ఇడుప మందని నాటుడి ఏరుపోంది. దానిని ఊడుతా దావీదు వెంటనే ఆ నాటుడు అందంగా మిందే ఇంచుకెచ్చి పాపం తుంగటంకి దానిని కరింగిస్తుండు. ఇక మనడు ఊడుకు మరి ఆ నాటుడు వత్తే మనడు 5వ వచనం తిని 6వ వచనం తిని ఊడితాడు. ఆ నాటుటిని కరింగి తత్తంగానే అది వత్తే వాదంగానే మరి తప్పు తుంగుతో దావీదు ఇరువురు కూడా ఈ తప్పు విషయతే మరి దావీదింకి తలంపు వత్తే నాటుడత్త బత్షెబా కూడా తప్పు తుంగతస్కే ఈ తప్పు విషయతే ఇరువిరికి కూడా భాగం అంతే. భారత్కు కనీసము బత్షెబా తప్పు తుంగకుంట మందటానికి ప్రయత్నిస్తాటు కూడా ఇల్లేగా బత్షెబా కూడా దానికి కూడా ఇష్టమత్తాటుగా వత్తాటుగా మనడు ఊడితాడు. ఇక మనడు ఊడుకు ఇరువురుకు మనడు కేతాడు కదా, 2 కైకు కలియకుండా తప్పు జరగోయించుకెచ్చి ఇరువురు మధ్య అయితే జరిగితే కనుక ఇరువురికి కూడా దీంటే భాగం ఇత్తది మంతే. అలాంటద్దు మరి ఇక మనడు ఊడుకు ఆ నాటుడి రాజినగవాసి తుంగత తప్పింకి డోకత మీనను ఎంచుకెచ్చి కొన్ని రోజుకి ఇంకి దావీదింకి కబూరు తిని రోతితే బేనో ఊడిల్లోండు దావీదు తుంగత తప్పిని అంతగానే కాముగానే మిందే కానీ కొన్ని రోజుకి ఇంకా ఆనాటుడు డొకత మిందే నన్ను డొకత మీనను ఎంచుకెచ్చి కబూరు రోత్తే దావీదింకి మరి దావీది మరి దాని ముత్పలత్త ఊరియా లోని ఇల్లోడు మరి ఓనికి డౌట్ వేయితే కదా నన్ను యుద్ధ తెమ్మినను లోను దాయిల్లను కదా ఇంచుకిచ్చి డౌట్ వేయితే గనక దావీదు తుంగత పని బాతదితుకు ఊరియా తిని లోను కరింగిస్తూ ఊరియా బెగ్గమినో ఇతుకు దావీదు లోను మినుడు ఊరియా యుద్ధత మినుడు యుద్ధత మత్త మనిషిని లోను కరింగిస్తుండు దావీదు. ఓడటి 5వ వచనం తిని ఓడుకు ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయితినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదు యొద్దకు రాగా దావీదు యోవాబును యోగక్షేమములు జనుల క్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగెను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారం అతని యొద్దకు పంపెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులలో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇక మనడు ఊడుకు మరి ఊరియా తిని గబగబా కరంగుతుండు బత్షెబా ముత్పని కరింగి దావీదింకి అర్థమాస్తుందే ఒండు తుంగత తప్పు బయదరసుంది కనుక ఆ రోజు ఆసక్తి అనుకుంటో కానీ ఆ తప్పు ఇత్తది బయదరసుంది బయటికి వాస్తుంది కనుక మరి ఊరియత్కి డౌట్ వేయించుకెచ్చి ఊరియా తిని ఓని పొర్రేది ఈ తప్పిని మరి నెట్టి ఇదటంతకి యుద్ధత నుంచి ఊరియా తిని కరింగిసి కెచ్చనో కదా లోను అన్న ఊరియా నీ మంచి రెస్ట్ తీసుకుని నీ మంచి విశ్రాంతి తీసుకుని నిమ్మ మరి సక్క తింజోరే నీ ముత్యంతోటే నిమ్మ మంచికి మంద ఇంచుకెచ్చి కరంగుతుండు దావీదు. కరంగుతస్కే ఓనిని ఆనందంగానే సర్లే ఇంచుకెచ్చి గిరుడుతో కానీ గిరుడుతస్కే మరి ఓండు చక్క తిందటందుకి సంతోషించటానికి అన్ని పలహార అంతా సిద్ధపరిచి దావీదు రోత్తో దీని పెరికే ఓండితుకు సంతోషం మిందే ఇల్లుకు పోతే మంచితనత పొర్రోచ్చనోడా దీని పెరికే దావీదు తుంగత తప్పింకి మరి ఆ ఓండు ఇంకొర పన్నాగము పన్ని రోచను. ఇక మన డూడుకు ఇచ్చో ఈ ఊరియా తిని రోత్తస్కే ఈండు బేలా తుంగతో ఎతుకు దాయకోకుండా ద్వార్ బంధు తగ్గి అంజి ఊడటి ఓని రాజీని సేవకులు కత్త గుమ్మత వరికి అంజి ఆ గుమ్మత అగ్గేమినుడు అగమందని పని వారితో పాటు అగ్గేమినుడు. దావీదు మళ్ళా ఓడుతుండు ఊడటి మనడు 10వ వచనం తిని ఓడుకాడు. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు
ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా ఊరియా, మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబు నా ఏలినవాడునగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. ఈ 11వ వచ్చిన తిని మన డూడుకు దావీదింకి ఊరియా గొప్ప పాట తిని నేర్పనుండు. ಊರಿಯಾ ದಾವೀದು ಬೆಸ್ಕತ್ಕು ಊರಿಯಾ ಲೋನ್ ದಾಯಿಲ್ಲೋ ಇಂಜೊರೆ ತೆಲ್ತೋ ವಾಸಿ ಗಬಗಬ ವಾಸಿ ಊರಿಯಾ ನಿಮ್ಮ ప్రయాణం తుంగి వత్తిను కదా, అలసిమి నేను కదా, లోను దాయిల్ నినువా ఇంచుకెచ్చి తొందరపాటిని తలపనోడు దావీదు ఇంకా దాయిల్లో వా ఇంచుకెచ్చి అస్కే ఊరియా తిరిగినో కదా బాత తిరిగిన ఊడటి మందసము యూదావారు అలాగే మరి అందరూ కూడా యుద్ధం తుంగోరే ఓరు యుద్ధ భూమితే మతుకు నన్న లోనంజి సక్క తింజి పట్టని సుగించని వాని నయ్య రాజా నీ ప్రాణము తోడు నన్ను అలాంటి వాని నయ్యో నన్ను అన్నను నా రాజిని రాజ్యతి మందని జనతికి క్షేమం వాదటంతకి మరి నన్న యుద్ధ భూమితే యుద్ధం తుంగనను అచ్చుటే గాని నా సుఖత్ కోసం సంతోషత కోసం నీ రాజ్యతికే నన్ను వాదిల్లను కదా, నా ప్రాణం అతకన్నా నన్ను ఇగ్గేమంతను నీతో పాటే మరి రాజ్యత కోసం నన్న జనత కోసం నన్న ఈ యుద్ధం తుంగటానికి సిద్ధంగా మీనను నన్ను అన్నను లోను ఇంచుకెచ్చుకెచ్చును. దావీదింకి ఇక అర్ధమాసి మందొచ్చు నిజమే కదా, నన్నగిన యుద్ధ తెంజి మత్తుకుంటా ఈ తప్పు జరగకుండా మంతుకోరు కదా ఇంచుకెచ్చి లోను కుది మందటానికి ఇది సమయం అయ్యో కదా రాజా ఇంజొరకెచ్చునోడు. ఇచ్చ గొప్ప దేవుటే భయంతోటే మంచి యుద్ధ సైనికుడు ఆసి యుద్ధం తుంగని ఈ గొప్ప మనసు అచ్చు సాదాసీదా మనసుండయ్యో దావీదినికి మందని సైన్య అధిపతికిని మరి గొప్పగా యుద్ధం తుంగనోరిలో 37 మందిలో ఒక మనసు, ఆ 37 మందిలో వరుడు ఈ ఊరియా అచ్చు గొప్ప వాడు. అలాంటి మనిషికి మరి అన్యాయం తుంగవలింజరే గొప్పవాడో చిన్నవాడో పెద్దవాడో బేనోడత్కన్నా వేరే వాని ముత్తే నాకే ఓడొద్దింజరే దేవుడికి ఎత్తుండు. అది దావీదికి ధర్మశాస్త్రత గురించి తెలుసు. అత్కన్నా దావీదు ఈ తప్పు తుంగటంతకి ఓని మనిషిని ప్రేరేపిస్తుండు. కోరిక వాదంగానే తప్పు తీర్చుకుంటాడు ఇంజరే అనుకుట్టుకు కుదిరితే బేనో ఊడిల్లో ఇంజర దావీదు అనుకుంటో కానీ దేవుడు ఓడనుండు. దేవుడికి వచ్చినావు కదా నీ మనసిని ఊహించుకుట్టుకే నిమ్మ తప్పు తుంగుతాటు. ఎదుటి వ్యక్తి తిని తప్పుగా నీ మనసిని ఊహించుకుట్టుకే మోహపు చూపుతోటి ఓడికే నిమ్మ తప్పు తుంగుతాటు ఇంజరికి వచ్చినావు. ఇక దావీదు మరి తప్పు కదా వేరే వాని ముత్తేనే ఆశించటము తెలుసు దావీదింకి. కానీ దావీదు నన్ను రాజిని కదా నన్ను బాత తుంకను సరపరితి తెంచరు అనుకుంటు మనతో ఆ క్షణతే కానీ దేవుడు ఊడొరమినుడు. అందుకనే ఇక ఊరియా తిని పొర్రో తప్పు నెట్టడానికి పెచ్చుకో ప్రయత్నం తుంగుతుండు ఊరియా దాయిల్లోండు. దాయిల్లగడే కెత్తో కదా దావీదు వాసి ఊడటి 12వ వచనతి నోడుకు దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తునని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచియుండెను. ఇక మన డూడుకు నేంతవరకు నిమ్మిగ మంద మరి లోన్ అన్ననేంజనేను కదా లోన్ అన్ననయ్యా ఇత్తస్కే యుద్ధత్కి రోత వల్ల కదా మరి దావీదిని తప్పు కప్పటంతకే కదా ఊరియా తిని కరింగిస్తో. అందుకనే నిమ్మ యుద్ధత్కి అన్నో ఎంజరు దావీదికి ఎత్తటంకిల్లో మరి సెలవిత్కే కదా ఊరియా దేయితో. అందుకనే ఇక లోను అన్ననయ్యా ఎంజరు కుదీమెనుడు నేండిగ మంద ఇత్తో నాడు నన్ను సెలవీతనెత్తో నాడిగి నగ్గేమెనుడు. అందుకనే దావీదు ఒక ఆలోచన తొంగుతో ఊడటి ఇండి ఇలాగిన క్యాన్సటంకిల్లో ఇంచుకిచ్చి అస్కన్నా దావీది ఇంక అనిపిసిల్లే ఇచ్చో గొప్ప మనిషిని పోదొంకొంజనను కదా నన్న పోగొట్టుకొంజనను కదా ఇచ్చో గొప్ప వాణిని నా రాజ్యతే మరి తాస్తను నాకు దేవుడిత్త మనసు గదా ఇంజరు అనుకుండవల్ల కదా. కానీ కొంచెం కూడా జాలిత్తది దయత్తది ఇళ్ళకోకుండా అచ్చం మంచి మనిషిని ప్రాణం తీసడానికి ఆఖరికి బెచ్చుకు
ಪ್ರಯತ್ನ ತುಂಕನಲ್ಲೋ ನಂದಟಂಕಿಲ್ಲೋ ಇಂಚಿಕೆಚ್ಚಿ దావీదికి ఓ ఆలోచన వస్తే ఊడటి 13వ వచనం చదువుకడు. అతడు అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పడుండెను. బాగా దోడవాడుతోండు, అలాగే బాగా ఉప్పిస్తోండు, ఒట్టోండు ఉణిజి ఆ మత్తిని వల్లన్న లోన్ దెయ్యితో ఎంజారు అనుకొట్టో దావీదు. కానీ దేవుటే రాజు అత్త, అలాగే దేవుటే జనమత్త ఓరికి నన్ను సేవ తుంగటందుకి నాని నియమించిని గనుక ఓరి సేవతే నా ప్రాణం దాయవలే తప్ప నన్ను లోన్ అన్నను ఇంచుకెచ్చి అగ్గేమినుడు దావీదు అనుకుంటుండు. ఉట్ట దాంతో ఆ మత్తినితోటి లోన్ దెయ్యితో అనుకుంటో. కానీ ఆ మత్తిని కూడా గెలిసి సాలిల్లో అత్తుండు దావీదు. అచ్చ గొప్ప మనసు ఊరియా. అలాంటి ఈ మనిషిని మరి ఇంకా గినల్లే బేల ఎత్తుండు లోను ఇంకా దాయిల్లుండల్లే దాయిల్లగడే ఊడటి మళ్ళీ వెరివికే దావీది ఇంకొరు ప్రయత్నం తుంగును తుంగునుండు ఉడకడు ఊడటి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపెను. ఇక మన డూడుకు యోవాబు పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులుండు స్థలమున గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలెను. హిత్తీయుడగు ఊరియాను హతమాయెను. ఇక మన డూడుకు యోవాబింకి యుద్ధతి మందని యుద్ధ సైన్యతే అధిపతి అత్త యోవాబింకి వర ఉత్తర తిని రాస్తో యుద్ధము బెగ్గత్కు ముమ్మరంగా జరగదో అగ్గ మరి ఊరియ తిని నిలవాట ఓనిని ప్రాణం తీస్తోరు ఇంచుకెచ్చి శత్రువులకి కైదే ఊరియా డొల్లి దేయితో డొల్లి దాయవలే నిమ్మగ నుంచి దెమ్మిర ఊరియా తిని విడిసీసి ఇంచుకెచ్చి వర ఉత్తర తిని రాస్తో విచిత్రం బాతదితుకు ఆ ఉత్తర తిని పేసొత్తది కూడా ఊరియానే. ఊరియా పేసోదని ఉత్తరతే ఓండు పాణం దేయితే ఇత్తది రాసిమిందే పాణం తీసుకోవాలి ఊరియతే పాణం ఇత్తది రాసిమిందే ఊడటి బెచ్చు బాధాకరము. ఊడటి 15వ వచనం తిని ఉడకడు యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను. ఊరియానే పేసొత్తుండు ఆ ఉత్తర తిని కూడా నెంజి సెలవిత్తుండి నిమ్మించి అందొచ్చు ఊరియా యుద్ధతికి నిమ్మంజి యుద్ధం తుంగాన్ ఎత్తో ఊరియా అత్తుండు యుద్ధతే దాటి బాత రాసి ఇత్తుండు. దావీదు రాజు యోవాబు అలకే తుంగుతుండు, అలకే నిలవాడుతుండు. మరి ఓండు డొల్లి అత్తుండు యుద్ధతే ఊడటి డొల్లి అత్తస్కే మరి మనడు 25వ వచనం నోడుకు అందుకు దావీదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదనో ఒకప్పుడు మరి ఒకని మీదనో పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరీ బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరచి చెప్పమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఇక మన డూడుకు ఊరియా డొల్లత్తో ఇంజరే యోవాబు వర దూత తినోరు మనిషిని రోత్తుండు దావీదినగ్గా రోతంగానే మళ్ళా దావీదు కవర్ తుంగటందుకి యోవాబిని ఎచ్చినో కదా ఊరియా డొల్లత్తో ఇంచుకిచ్చి నిమ్మ బాధపడతామని ఒరొరసారి మరి ఆ కసరి ఒరరు నాకి వేయితే ఇంకొర నాకి దైతే అబ్బిటోండు డొల్లి దాయొచ్చు ఇబ్బిటోండు డొల్లి దాయొచ్చు. దాని గురించి నిమ్మ లెక్క తుంగమని మంచిగా ధైర్యంతో యుద్ధం తుంగి గిరిడువా ఇంచుకెచ్చి ఆ ఓండు ఓరో జవాబు తిని ఉత్తర తినేసి మళ్ళీ ఆ మనిషిని ద్వారా రోత్తుండు. ఊడటి ఓండు డొల్లెత్తో ఇంచుకెచ్చి ఊరియతి ముత్తే 26వ వచనం తినోడుకు ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపెను. ఆమె తన నగరికి తెప్పించుకొనెను. ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇక మన డూడుకు నన్ను అనుకుంటా నీ నాటుడు కావలింజరు తుంగుతాటుగానే మిందే ముత్ఫలు డొల్లత్తో ఇంచుకెచ్చి క్యాంజంగానే ఆడితే అందరు ఓడటంతకి తాటుగా మిందగ్గ మళ్ళా దావీదు పెళ్ళి ఆడటంతకి రాజనగర్కి కరంగానే గబగబా ఊరితోటే వస్తే
ఇదంతా దానికి ఇష్టమాసి తుంగతాటుగా మిందే. అందుకనే నాటుకి నీరడత్త నాటుకు చాలా బహు జాగ్రత్తగా మన ప్రవర్తన తిని, మన ఆత్మ తిని, మన శరీర తిని చాలా జాగ్రత్తగా దేవుటే ఎదురితే నాడి మున్నె నిత్తని రోజు వాసొంది గనక పరిశుద్ధముగా ప్రతి కోరికకిని దేవుటే ఆ వాక్యమత్తా ఓని కసెరతోటే కసికెడికి వాటినన్నిటిని కూడా కొయ్సోరే నరికి వాటోరే పరిశుద్ధముగా ఓని మున్నె నెత్తటందుకి లోకతే తలంపుకిని ఊహని శరీరము ఈదని శరీర ద్వారా వాదని ప్రతి కోరిక గినిగిన అంతగిన అంతం తుంగోరే దేవుటి మున్నె పరిశుద్ధమత్త నాటుకి నీరడగా నిత్తవలే. కానీ ఎదుటివాడు పాపం తుంగటానికి ప్రేరేపితమాద నాటుకిని ప్రవర్తన అందకూడదు. చాలా జాగ్రత్తగా మన నడక, మన కట్టు సమస్తము కూడా బహు జాగ్రత్తగా మందవలే. ఇక మనడు ఊడుకు ఆ నాటుటిని పేసోసి దావీదు పెళ్ళాడతాటుగా మనడు ఓడనాడు. అతుకు దావీదు తుంగత తప్పు బేను ఊడిల్లో ఇంచుకిచ్చి బేను తెలియో ఇంకోరు మనసు ఇంకించరే దావీదు అనుకొనిచునో ఇక ఊడుకు నన్ను బాల తుంకను సరపరితించరు అనుకొనిచునో. కానీ దావీది ఇంక ధర్మశాస్త్రం తెలుసు, ఇంకోరు ఇచ్చుకు మొత్తేని పెళ్ళి ఆడకూడదు ఇత్తద్ది. దేవుడి దృష్టి కలద్దు, చాలా చెడ్డ పనిగా ఆడుందే. మనడు వాదని నాటితే అధ్యాయత నేర్చుకుంటాడు. దావీదు బేనో ఊడిల్లో ఇల్లుపోతే నన్ను రాజుని కనుక బాత తుంకను సరపరితి అనుకుంటో. కానీ దేవుడు ఓడుతుండు వెంటనే ఆ ప్రతీకార చర్య ఎత్తద్ది అగ్గ దావీదింకి జరుగుతాటుగా మనడు ఓడితాడు. మరి కణుకు పిమ్ముటు దేవుటి పిల్ల నీరడత్త మనడు యుద్ధం తుంగనస్కే యుద్ధ భూమితే మందవలే. ఈ భక్తితే మందనస్కే ఈ భక్తితే బెస్కి కూడా దేవుడు తాకి ఊడోరికే మున్నడికి దాయవాలి, కానీ దుష్టుడికి అవకాశం ఈదకూడదు. బెస్కిడికి నీతిగా మరి లోకత చుట్టూ మందని పాపతోటే పోరాడోరే పరిశుద్ధత శాంక మనడు నిచ్చోరే దేవుడి సహాయతోటే మున్నడికి దాయటానికి దేవుటకు సిద్ధపరచడు. కణుకు పిమ్మటు ప్రార్థన తుంగితాను. యేసయ్య మీకు వందనకయ్యా. హిద్దు ప్రవ్వా మరి వెచ్చ గొప్పవారత కన్నా పాప తరిసిదాయని ప్రమాదం మిందే. అందుకనే పాప తరతకోకుండా ఆ రోజు యోసేపు నెత్తుండు కదా, మరి అలా మమందరం కూడా నీ పిల్ల ఈ మాటకి అంజనందరు పాపదు బీనుర నరిస అంజి మతుకు గిరుడ్డు తేది నీ కాలికి నగ పాపం నోరుచుకుంటానికి సాయం తుంగ ఆలకేనయ్యా. హిద్దు ప్రవ్వా మరి అయ్యా ఒకవేళ అందరూ పరిశుద్ధంగా చివరద్దాకా కూడా నడతటానికి నీ శక్తి తిని ఒకవేళ పాప తరిసి మత్త పిల్లని క్షమిసి తేతని అయ్యా ప్రేమ కలుగుతా దేవుటి నిమ్మేనయ్యా. అందరిని కూడా జ్ఞాపకం తుంకు నీ పిల్ల అందరూ పరిశుద్ధంగా నీతిమంతురుగా అయ్యా మా జీవితకిని కాపాడోరే ఆఖరిదాకి భక్తి నిత్తను భాగ్య తిని నీ పిల్లంకి అందరికీ మింజరు. ఈ మాట అంతా ఏసైతే బెదిరితే తలపొరమినం తండ్రి. ఆమెన్ ఆమెన్. మీకు మీ కుటుంబకి ఇంక దేవుడు బెస్కెడికి తోడు మంతుడు, బెస్కెడికి నీతిమంతుడికి గానే బతకకడు. ఆమెన్.